బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నెల్లూరు జిల్లాలో పర్యటించారు. నెల్లూరు సెంట్రల్ జైల్లో ఉన్న మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిని పరామర్శించిన ఆయన ఆ తర్వాత మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటికి వెళ్లారు. అయితే జగన్ నెల్లూరు పర్యటన సందర్భంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వైసీపీ శ్రేణులపై పోలీసులు లాఠీచార్జ్ కూడా చేయాల్సి వచ్చింది. మరోవైపు జగన్ పర్యటనకు సంబంధించి వైసీపీ నేతలపై వరుసగా కేసులు నమోదవుతున్నాయి. జగన్ను చూసేందుకు వెళుతూ ప్రభుత్వ ఆసుపత్రి గోడను కూల్చేశారంటూ వైసీపీ నేతలపై దర్గామిట్ట పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. ఇప్పటికే ప్రసన్న కుమార్ రెడ్డిపై 2 కేసులు నమోదయ్యాయి. అనుమతులు లేకుండా బైక్ ర్యాలీ నిర్వహించారని వైసీపీ నేతలపై మరో కేసు నమోదు కాగా ఇప్పటి వరకు 4 కేసులు నమోదు చేశారు దర్గామిట్ట పోలీసులు. కాగా నెల్లూరు పర్యటనలో కూటమి ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేశారు వైసీపీ అధినేత వైఎస్ జగన్. నా పార్టీ నాయకుడిని పరామర్శించడానికి కూడా నేను వెళ్లకూడదా అని ప్రశ్నించారు. నా వెనక జనం రాకుండా నా పర్యటనలకు ఆంక్షలు ఎందుకు పెడుతున్నారు? జనం రాకుండా రోడ్లంతా వేశారు. ప్రజలను రాకుండా ఆపడానికి 2000 మంది పోలీసులు అంతగా శ్రమించాల్సిన అవసరం ఏముంది? బాబుగారి ప్రభుత్వం మంచిగా పరిపాలిస్తే ఎందుకింత భయపడుతున్నారు అని జగన్ ప్రశ్నించారు. తన పాలనను చూసి చంద్రబాబు భయపడుతున్నాడన్నారు జగన్. విద్య, వైద్య రంగాలను పూర్తిగా నాశనం చేశారని ఫైర్ అయ్యారు. మా పార్టీ నాయకుడైన ప్రసన్న ఇంట్లోకి టీడీపీ గూండాలు చొరబడి బీభత్సం సృష్టించారు. రోజా, విడుదల రజనీపై కారు కోతలు కూస్తున్నారు. తప్పుడు కేసులు పెట్టి మా పార్టీ నేతలను వేధిస్తున్నారు. ఏ తప్పు చేశాడని కాకాన్ని జైల్లో పెట్టారని ప్రశ్నించారు జగన్. అయితే జగన్ పర్యటనపై అదే స్థాయిలో విరుచుకుపడ్డారు కూటమి నేతలు, టీడీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నెల్లూరు జిల్లాలో పర్యటించారు. నిన్న నెల్లూరు సెంట్రల్ జైల్లో ఉన్న మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిని పరామర్శించిన ఆయన ఆ తర్వాత మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటికి వెళ్లారు. అయితే జగన్ నెల్లూరు పర్యటన సందర్భంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వైసీపీ శ్రేణులపై పోలీసులు లాఠీచార్జ్ కూడా చేయాల్సి వచ్చింది. మరోవైపు జగన్ పర్యటనకు సంబంధించి వైసీపీ నేతలపై వరుసగా కేసులు నమోదవుతున్నాయి. జగన్ను చూసేందుకు వెళుతూ ప్రభుత్వ ఆసుపత్రి గోడను కూల్చేశారంటూ వైసీపీ నేతలపై దర్గామిట్ట పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. ఇప్పటికే ప్రసన్న కుమార్ రెడ్డిపై 2 కేసులు నమోదయ్యాయి. అనుమతులు లేకుండా బైక్ ర్యాలీ నిర్వహించారని వైసీపీ నేతలపై మరో కేసు నమోదు కాగా ఇప్పటి వరకు 4 కేసులు నమోదు చేశారు దర్గామిట్ట పోలీసులు. కాగా నెల్లూరు పర్యటనలో కూటమి ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేశారు వైసీపీ అధినేత వైఎస్ జగన్. నా పార్టీ నాయకుడిని పరామర్శించడానికి కూడా నేను వెళ్లకూడదా అని ప్రశ్నించారు. నా వెనక జనం రాకుండా నా పర్యటనలకు ఆంక్షలు ఎందుకు పెడుతున్నారు? జనం రాకుండా రోడ్లంతా వేశారు. ప్రజలను రాకుండా ఆపడానికి 2000 మంది పోలీసులు అంతగా శ్రమించాల్సిన అవసరం ఉంది. బాబుగారి ప్రభుత్వం మంచిగా పరిపాలిస్తే ఎందుకింత భయపడుతున్నారంటూ జగన్ ప్రశ్నించారు. తన పాలనను చూసి చంద్రబాబు భయపడుతున్నాడని, విద్య, వైద్య రంగాలను పూర్తిగా నాశనం చేశారని ఫైర్ అయ్యారు జగన్. మా పార్టీ నాయకుడైన ప్రసన్న ఇంట్లోకి టీడీపీ గూండాలు చొరబడి బీభత్సం సృష్టించారు. రోజా, విడుదల రజనీపై కారు కోతలు కూస్తున్నారు. తప్పుడు కేసులు పెట్టి మా పార్టీ నేతలను వేధిస్తున్నారు. ఏ తప్పు చేశాడని కాకాన్ని జైల్లో పెట్టారని ప్రశ్నించారు జగన్. అయితే జగన్ పర్యటనపై అదే స్థాయిలో విరుచుకుపడ్డారు కూటమి నేతలు, టీడీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు.